దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలా బలంగా కన్ఫ్యూజన్లకు వెళ్ళేటట్లుగా ఒక విషయము మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే దేవుడు ఒక్కరా ముగ్గురా అనే విషయము చాలా కన్ఫ్యూజన్గా క్రైస్తవ లోకంలో ప్రబలుతున్న సమయంలో వచ్చిన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. త్రిత్వము గురించి రకరకాల అభిప్రాయాలు ఉంటున్న ఈ సమయంలో ఈ మాటలు కొంచెం చాలా జాగ్రత్తగా మీరు వినండి. దేవుడు అంటే ఎవరో మీకు అర్థమవుతుంది. త్రిత్వము అంటే ఒక్కడు ముగ్గురుగా ఉండటం కాదు, ముగ్గురు ఒక్కడిగా ఉండటం కాదు. దేవుడు ముగ్గురు కాదు, ఒకటి కాదు, ఒక్కడే మూడు వ్యక్తిత్వాలు కలిగి ఉండటం. ఆది నుండి పాత నిబంధన భక్తుల నుంచి అపోస్తుల కాలం వరకు బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు నమ్మింది ఏంటంటే ఒకే దేవుడు మూడు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాడని విషయాన్ని వాళ్ళు నమ్మి ఆరాధించారు. ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనిషిలో కూడా త్రిత్వం ఉంది, కానీ దేవుని వలె కాదు. దేవుని కంటే కొంచెం తక్కువగా మనిషిని చేసినట్లు బైబిల్ చెప్పింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి చనిపోతే అతని శరీరం అక్కడ ఉంటుంది, అతనిలో ప్రాణం బయటకు వస్తుంది, గాల్లో కలుస్తుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. చనిపోయినప్పుడు ఈ మూడింటిని మీరు ఒకేసారి విడివిడిగా చూడొచ్చు. ఈ ప్రాణాత్మ శరీరాలు విడిపోవటమే మరణం. ప్రాణము, ఆత్మ, శరీరము విడిపోతున్నప్పుడు ఒకవేళ అక్కడ మనం ఉండి ఈ మూడిట్లో రాజు అనే వ్యక్తి ఎవరు అని అడిగితే రాజు ముగ్గురు అంటే కుదురుతుందా? అక్కడ ఆత్మ ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. రాజు యొక్క ఆత్మ, రాజు శరీరము, రాజు ప్రాణము అంటారు. ప్రాణము వేరుగా కోరుకుంటుంది, శరీరం వేరుగా కోరుకుంటుంది, ఆత్మ వేరుగా కోరుకుంటుంది. ఈ మూడిటికి మూడు స్వభావాలు ఉన్నట్లు మనకు బైబిల్ కనిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రాణము, ఆత్మ, శరీరము నిందారహితంగా ఈ మూడు అనుభవాల్లో ఒక మనిషి పూర్ణంగా పరిశుద్ధపరచబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మూడు వ్యక్తిత్వాలు విడిగా క్రియ చేస్తూ ఉంటాయి, మనలో మూడు ఆలోచనలతో క్రియ చేస్తూ ఉంటాయి. ఈ మూడు విడిపోతే మనం చనిపోతాం. కానీ మూడు విడివిడి వ్యక్తిత్వాలతో దేవుడు పని చేయగలుగుతాడు. దేవుని కంటే కొంచెం తక్కువగా మనిషిని చేశాడు. ఏంటి ఆ తక్కువ అంటే ఆయన మూడు వ్యక్తిత్వాలతో పని చేయగలుగుతాడు విడివిడిగా. కానీ మనము మూడు వ్యక్తిత్వాలు విడివిడిగా అయితే చనిపోతాం. ఇది మీకు అర్థమైతే త్రిత్వం అనేది మీకు అర్థమైనట్లే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్లో ఎవరు ముందు అంటే తండ్రి అంటున్నారు. ఇది మన లోకానుసారమైన భాషకి, మన శరీరానికి, మన తలంపులకి అర్థమయ్యే కోణం. ఇది లోకంలో ఉండే అనుభవం. ఇది పరలోకంలో ఈ లోక జ్ఞానానికి సంబంధించింది చలదు. పరలోకంలో ఆయన తండ్రిగా మొట్టమొదటి నుంచి ఆయన ఉండాలి అంటే అప్పటికి ఆయనకు కుమారుడు కూడా ఉండాలి. అంటే ఆయన ఉన్నప్పటి నుంచి ఆయన తండ్రి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, పుట్టినప్పుడు అతను తండ్రిగా మార్చబడ్డాడు. అతడు పెరిగి పెళ్లి చేసుకొని తర్వాత ఒక కుమారుని కన్నప్పుడు అప్పుడు అతను తండ్రి అవుతాడు. కానీ తండ్రి అయిన దేవుడు ఆది నుంచి, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో కాలానికి ముందు వాడు ఆయన. ఆది అంతము ఆయనై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఆయన తండ్రిగానే పిలువబడుతున్నాడు. తండ్రిగా ఆయన ఉన్న దగ్గర నుంచి పిలువబడాలంటే ఆ క్షణంలో ఆయనకి కుమారుడు కూడా ఉండాలని అర్థం కదా. తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా అప్పటి నుంచి ఉన్నవాళ్లే. బైబిల్ ఏమంటుందంటే ఆయన నిత్య దేవుడు అని ఉంటుంది. అంటే నిత్యమైన తండ్రి ఉన్నాడు, నిత్యమైన కుమారుడు ఉన్నాడు, నిత్యమైన పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. పరలోకం వెళ్ళి మూడు వ్యక్తిత్వాలు మనం చూస్తే ఒకే వయస్సులో యవ్వనంగా మనకు కనిపిస్తారు, ఒకేలాగా మనకు కనిపిస్తారు. తండ్రి అంటే మన ఉద్దేశం ఏంటి? కొంచెం పెద్దవాడిగా, వయసు కలిగిన వాడిగా. కుమారుడు అంటే యవనస్తుడిగా మనం అనుకుంటాం, అది మన యొక్క జ్ఞానం. అయితే పరలోకంలో తండ్రి యవనంగా ఉంటాడు, కుమారుడు యవనంగా ఉంటాడు, పరిశుద్ధాత్మ యవనంగా ఉంటారు. ముగ్గురు ఒకేలాగా ఉంటారు. వారి శక్తియుక్తుల్లో కానీ, జ్ఞానంలో కానీ, ఆధిక్యతలో కానీ, దేంట్లో కూడా అన్ని కూడా సమానంగా ఉంటాయి. వీరిలో ఎవరు కూడా ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరికంటే ఒకరు తక్కువ కాదు. పరిశుద్ధాత్మ గురించి మీరు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఆయన కుమారుని పోలినవాడు అని ఉంటుంది. అంటే ఆయన యేసుక్రీస్తు కాదని అర్థం. ఆయన జీవానికి ఆది అంతము లేవు అంటే దేవదూత కూడా కాదు. ఎందుకంటే దేవదూతలకి ఆది ఉంది, వంశావళి లేదట. వంశావళి లేదంటే ఆయన మనిషి కాదని అర్థం. ఆయన్ని మెల్కీసెదెకుగా పిలుస్తున్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆదిలో మెల్కీసెదెకు అని ఒకరు ఉన్నాడు, అబ్రహాం దగ్గరికి వచ్చాడు, ఆయన ఇప్పటికి కూడా బతుకున్నాడని కొంతమంది నమ్ముతారు. బైబిల్ ఏమంటుందో తెలుసా? తల్లిదండ్రులు లేనివాడట, వంశావళి లేనివాడట. అంటే మనిషి కాదని అర్థం. ఈయనే అబ్రహాం దగ్గరికి మెల్కీసెదెకుగా కనపడి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి దశంభాగం తీసుకుని అతన్ని ఆశీర్వదించాడని బైబిల్ చెప్తుంది. క్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వం చేయాలని
ఆయన వచ్చిన దగ్గర నుంచి లేవి యాజకత్వాన్ని పక్కన పెట్టి ఆ యాజకత్వాన్ని మార్చి ఒక కొత్త యాజకత్వాన్ని పరిచయం చేసి యాజకత్వంలో మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా క్రీస్తు ఉండి ఆయన యాజక సేవను చేసి వెళ్ళాడు. ఆ యాజకత్వం పేరే మెల్కీసెదెకు యాజకత్వము. మీరు హెబ్రీ పత్రికలో మీరు చదివితే తండ్రి కుమారుని పంపించినప్పుడు నీవు నిరంతరము మెల్కీసెదెకు యాజకత్వం చొప్పున యాజకుడిగా ఉండమని ఆయన చెప్పి పంపించినట్లుగా మనకి వాక్యము కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో, ఈ కృపాకాలంలో మనము ఈ క్రమంలో ఉన్నాం. ఏ క్రమము? మెల్కీసెదెకు క్రమం. ఈ క్రమంలో రొట్టె ద్రాక్షారసం అనేది ఖచ్చితంగా జరగాలి. దశమ భాగం అనేది కూడా ఖచ్చితంగా జరగాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్తూ సమస్తము ఆయన మూలముగా కలిగి ఉంటుంది. ఈ వాక్యము చక్కగా మనకి బోధించే విషయం ఏంటంటే త్రిత్వాన్ని గురించి చెప్తుంది. ఈ వాక్యం ప్రతి విషయంలో, సృష్టిలో త్రిత్వపు అనుభవాలు మనకు కనిపిస్తాయి. వారి గుణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అహరోన్ని ఇజ్రాయెల్ ప్రజలకి దైవజనుడిగా, యాజకుడిగా నియమించిన తర్వాత ఇజ్రాయెల్ యొక్క సంఘాన్ని, సమాజాన్ని దీవించమని, ఆ దీవెనలో 3 రకాలుగా వారు దీవించబడాలని వారికి ఆజ్ఞ ఇవ్వబడింది. అది సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల వరకు మనం చదివితే ఆ 3 దీవెనలు ఏంటో మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిది, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. అంటే ఇది తండ్రి యొక్క వ్యక్తిత్వం. కీర్తన 121వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. రెండవది, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. కరుణ లేదా కృప చూపించటం, కరుణ చూపించటం అనే ఈ స్వభావము, ఈ వ్యక్తిత్వం ఎవరిదంటే అది కుమారుని యొక్క వ్యక్తిత్వం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17 వచనం ప్రకారం. మూడవది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. సమాధానం కలుగు చేసే వ్యక్తిత్వము పరిశుద్ధాత్మునిది. పాత నిబంధన పరిశుద్ధులు, భక్తులందరూ కూడా త్రిత్వ దేవుని నామాన్ని బట్టి వారు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు. ఇంకా ఎన్నో వచనాలు ఇలాగ మనకు కనిపిస్తాయి. యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ 3 వ్యక్తిత్వాలని ఒకేసారి మనం చూడొచ్చు. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు నెలలో ఉంటారు. పరిశుద్ధాత్మ పావురం వలె వస్తుంది. తండ్రి ఆకాశం నుంచి మాట్లాడటం. 3 వ్యక్తిత్వాలను ఒకేసారి మనం చూస్తూ ఉంటాం. బాప్తిసం కూడా ఈ త్రిత్వనామంలోనే జరగాలి. అది యేసయ్య ఆజ్ఞాపించి వెళ్ళాడు. దేవుడు ఒక్కడే, కానీ 3 వ్యక్తిత్వాలతో పనిచేస్తాడు. తండ్రిగా ఒక్కడే పనిచేస్తాడు, కుమారుడిగా కూడా తండ్రి నుంచి వేరే పనిచేస్తాడు, పరిశుద్ధాత్ముడు వీరిద్దరికి వేరే కూడా పనిచేస్తాడు. ఎందుకంటే వ్యక్తిత్వం వేరు కనుక. ఎందుకు ఒకే దేవుడు 3 వ్యక్తిత్వాలతో పనిచేస్తున్నాడు అంటే మనిషి పట్ల ఆయనకున్న నిత్య సంకల్పం నెరవేర్చడానికి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి బలమైన ప్రవచనం యెషయా ప్రవచించాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను అనే మాటలో అక్కడ ఆయనకి ఏం పేరు పెట్టారు అంటే బలవంతుడైన దేవుడు. ఆయన దేవుడు కాదని ఎవరు చెప్తారు? ఆయన బలవంతుడైన దేవుడిని బైబిల్ చెప్తుంది. నిత్యుడగు తండ్రి అని యేసుక్రీస్తుకు పేర్లు పెట్టబడ్డాయి. యేసుక్రీస్తు ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాల్లో, నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే, మరియు 2 మనుష్యుల సాక్ష్యము సత్యమని ధర్మశాస్త్రంలో ఉంది కదా అంటాడు ఆయన. ఒక శిష్యుడు ఒకరోజు యేసుక్రీస్తుని అడిగాడు, మాకు తండ్రిని చూపించు, ఇంక మాకు అది చాలు అన్నాడు. ఆ శిష్యుని వైపు యేసుక్రీస్తు చూసి, ఇన్ని సంవత్సరాల నుంచి నీవు నాతో ఉంటున్నావు, నన్ను చూడలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని యేసుక్రీస్తే చెప్పాడు. అది ఎలా కుదురుతుందండి? యేసుక్రీస్తుని చూడటం, తండ్రిని చూడటం వేరు వేరు కాదా? ఎంత కవల పిల్లలు అంటారు కదా, ఒకే రీతిగా ఉన్నా కానీ నన్ను చూసిన వాళ్ళు వేరొకరిని చూసినట్లే అంటానికి ఏదో ఒక పోలికలో చిన్న తేడా కనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నన్ను చూస్తే తండ్రిని క్లియర్గా చూసినట్లే. ఎందుకంటే అక్కడ నేను తండ్రి ఏకమై ఉన్నామనే మాటే పలుకుతారు. యేసునామములు అంటారు కొంతమంది బాప్తిసం. వీరిని అడగడానికి చాలా వాక్య భాగాలు ఉన్నాయి, కానీ అడిగినప్పుడు వారికి ఆన్సర్ ఉండదు. ఏదో ఒక భాగాన్ని పట్టుకుని, ఒక వాక్యాన్ని పట్టుకుని అన్ని సందర్భాలకు దాన్ని తీసుకువెళ్తూ యేసునామములోనే బాప్తిసం అంటుంటారు. కొందరు యెహోవాయే దేవుడు అంటారు, యెహోవా సాక్షులని. అలాగే ఇంకా కొన్ని డినామినేషన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వారు అన్ని జనుల దగ్గరికి వెళ్ళరు, కేవలం క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు మార్చడానికి పరలోకంలో తల్లి ఉందని ఒకరు ప్రకటిస్తే యెహోవాయే దేవుడు అని ప్రకటించి యేసు దైవత్వాన్ని కించపరిచి తగ్గించే వాళ్ళు ఉన్నారు. వీరు వచ్చి అనేక ప్రశ్నలు అడిగినప్పుడు అవన్నీ కూడా విని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎన్నో ప్రశ్నలు వాళ్ళు నేను అడిగాను, కానీ వారు దానికి జవాబు చెప్పలేకపోయారు. ఏదో 1-2 వచనాలు తీసుకొని ఆ వచనాలు బట్టి అన్ని పొంతన లేని రెఫరెన్స్లు మనకి చూపిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని హెచ్చించి తండ్రి వ్యక్తిత్వాన్ని కూడా తగ్గించకూడదు. తండ్రి వ్యక్తిత్వాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు దైవత్వాన్ని, ఆయన దైవ కుమారుడే కానీ దేవుడు కాదు
దేవుడు పంపించినట్లుగా ఆయన పనిచేశాడు, కానీ ఆయన దేవుడు కాదని కించపరుస్తూ చాలా మంది ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది, తండ్రిని కుమారుణ్ణి ఇద్దరిని అంగీకరించిన వాడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని ఆత్మలు క్రీస్తు విరోధి ఆత్మలు, అబద్ధాత్మలు. కాబట్టి ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన దినాలు ఇవి. రక్షణ ఎలా కలిగిద్దో తెలుసా? ఈ 3 వ్యక్తిత్వాలు పాత్ర రక్షణలో ఉంది, బాప్తీసంలో కూడా ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడినైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాయబడింది, ఆయన నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు ఆయనే అని. ఈ 3 వ్యక్తిత్వాల పని లేకుండా మనకు రక్షణ లేదు. అందుకని ఈ 3 వ్యక్తిత్వాలతోనే మనం బాప్తీసం తీసుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అనలేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని ఏకవచనంతో మనకి బాప్తిసం తీసుకోమని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ కూడా అది. యేసుక్రీస్తు ఒకసారి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, నేను వెళ్ళి అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమదంటే పరిశుద్ధాత్మ పొందిన దినం. అంటే పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆత్మ ఒక్కరే వచ్చి మనలో ఉండట్లేదు, త్రిత్వ దేవుని యొక్క నివాసం మనలో ఉంటుంది అని దాని అర్థం. ఈ 3 వ్యక్తిత్వాల క్రియ నీలో నాలో లేకపోతే మనకి రక్షణ లేదు, సంపూర్ణపరచబడే అనుభవం లేదు, ఎత్తబడలే. పాత నిబంధనలో తండ్రి వ్యక్తిత్వం మనకి ఎక్కువగా బయట కనిపిస్తుంది. 2వ వ్యక్తిత్వం 3వ వ్యక్తిత్వం కూడా వెనుక ఉండి క్రియ చేసేవాళ్ళు. తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు క్రియ చేస్తూ ఉండేవాడు. ఆ టైంలో కూడా తండ్రి పరిశుద్ధాత్ములు కూడా వెనక క్రియ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి క్రియ చేస్తూ ఉన్నాడు. మిగతా 2 వ్యక్తిత్వాలు కూడా వెనక పనిచేస్తూ ఉన్నాయి. ఈ విషయం మీకు చాలా వాక్యాలు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చక్కని గొప్ప విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే పనిచేస్తున్నారో పాత నిబంధనలో తండ్రి పనిచేసినప్పుడు కానీ, యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో పనిచేసినప్పుడు కానీ, ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడు కానీ, మీరు చూడండి ఎవరు పనిచేస్తున్నారో వారు మిగతా 2ని గణపరిచారు. యేసుక్రీస్తు తండ్రిని పరిశుద్ధాత్మని గణపరుస్తారు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని గణపరుస్తూ ఉంటాడు. తండ్రి యేసుక్రీస్తుని అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించినట్లు వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తండ్రి యేసుక్రీస్తుని పరలోకంలో కన్నాడు అంటున్నారు, ఒక సాదృశ్యంగా ఉన్న వచనం తీసుకొని. సరే, మీ భాషలోనే అనుకుందాం, కన్నాడు అనుకుందాం. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రికి ఆది లేదు, కుమారునికి ఆది లేదు, పరిశుద్ధాత్మకు కూడా ఆది లేదని బైబిల్ చెప్తుంది. జీవమునకు ఆది అంతం ఆయనకి లేదని హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. దేవునికి ఆది లేదు అని, కాలానికి ముందువాడు, ఆది అంతము లేనివాడని రాయబడింది. అప్పుడు యేసుక్రీస్తు కూడా ఆది అంతం లేడు, పరిశుద్ధాత్మకు కూడా ఆది అంతము లేదని అర్థం కదా. తండ్రి కలుగు చేసిన ప్రతి వ్యక్తికి ఆది ఉంది, ఆదాముకుంది, దూతలకుంది. యేసుక్రీస్తును కూడా అలాగే కన్నట్లయితే, పరిశుద్ధాత్మను కూడా అలాగే తయారు చేసినట్లయితే లేదా పుట్టించినట్లయితే వారికి కూడా ఏముంటుందంటే ఆ వ్యక్తిత్వాలకి ఆది అనేది ఉంటుంది. కానీ ఆది సంభూతుడు, ఆది లేనివాడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ కూడా ఆది అంతము లేనివాడిగా ఉన్నాడు. మరి ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, మనకి దేవుడు అంత బుర్ర పెట్టలేదు, ఏ మనిషికి కూడా అంత జ్ఞానం ఇవ్వలేదు. ఎంత ఆలోచించినా అది మనకు దొరకదు. పరలోకం వెళ్ళాక మనకు అన్ని అర్థమవుతాయి. ఒకవేళ ఇది అర్థం కాకపోతే విమర్శించడానికి బదులుగా దీనికోసం ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద కూర్చోవాలి. రక్త మాంసాలు దీన్ని గ్రహించమని వాక్యం సెలవిస్తాం. శరీర సంబంధులు దీన్ని గ్రహించలేరని వాక్యం చెప్తుంది. బైబిల్లో చాలా విషయాలే శరీర సంబంధమైన జ్ఞానానికి అందవని పరిశుద్ధాత్ముడు బయలుపరచాలని వాక్యం సెలవిస్తుంది. పరలోకం నుంచి బయలుపరిస్తేనే మనకు అర్థమవుతుంది. అక్షరం పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు చాలా మంది. అక్షరంలో ఆత్మక్రమం అనేది ఒకటి ఉంటుంది. పరిశుద్ధాత్మ అన్నిటి గురించి మనకు అప్పుడు బోధిస్తాడు. కాబట్టి ఇంకా లోతుగా మరొకసారి నేను చెప్తాను, జాగ్రత్త. ఏ వ్యక్తిత్వాన్ని మీరు తగ్గించకూడదు, పెంచకూడదు. కొన్ని వాక్యాలు మనకు అర్థం కానప్పుడు దేవుని గురించి, త్రిత్వం గురించి లోక సంబంధంగా, శరీర సంబంధంగా పోల్చి చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాటిని ఎలాగ మనం తీసుకోగలుగుతాం? పరిశుద్ధాత్మ అన్నిటిని గురించి బోధిస్తాడు కనుక ఆత్మను పొందుకొని ఆత్మచేత వివేచించుకొని వాక్యాలని మనం బోధించాలి. దేవుని కూడా అలాగ తెలుసుకోవాలి. ఆ కృప మనకు కలుగును గాక. ఆమేన్.